సంకీర్తన కళా సమితి నిర్వహిస్తున్న 100వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వి హజరత్ బాబు గారిని ఆహ్వానించిన సంస్థ ప్రతినిధులు. ఈ సందర్భంలో సంస్థ అధ్యక్షులు శ్రీ కనకరాజు గారు మాట్లాడుతూ, మా సంస్థను మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న శ్రీ హజరత్ బాబు గారిలోని దాన గుణాన్ని కొనియాడారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉమా మహేష్ గారు తన మాటలలో డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ గారి లాంటి గొప్ప వ్యక్తిని పరిచయం చేసి మహానుభావుడు శ్రీ హజరత్ బాబు గారినని తెలిపారు. చివరగా శ్రీ హజరత్ బాబు గారు తన సందేశంలో సంకీర్తన కళా సమితి 99 ప్రోగ్రామ్స్ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ 100వ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించిన సంకీర్తన కళా సమితి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. పై విలేకరుల సమావేశంలో వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ శ్రీ బలరామయ్య నాయుడు గారు, శ్రీ పచ్చామోహన్ రావు గారు, శ్రీ ప్రసాద్ బాబు పాల్గొన్నారు. మీడియాకు నమస్కారములు. సంకీర్తన కళా సమితి 100వ ప్రోగ్రాంకి ఇచ్చటికి నన్ను ఆహ్వానించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ అధ్యక్షుడు కనకరాజు గారు, గౌరవ మంత్రుడు ప్రసాద్ బాబు గారు, మహేష్ గారు, ఈ 100వ ప్రోగ్రాంని ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లవించవా పాటలు అనేటువంటి శీర్షికతో దీన్ని కొంతమందిని అక్కడ సన్మానించదలుచుకున్నారు. దానిలో ముఖ్యంగా నా ప్రాణ స్నేహితుడైనటువంటి బలరామ నాయుడు గారిని కూడా ఆ రోజు వాళ్ళు సన్మానం చేస్తున్నారు. ఈ సన్మాన సభకు నాకు ప్రసాద్ బాబు సంకీర్తన కళా సమితి పెట్టక ముందు నుంచి తెలుసు. మా ఇంటి దగ్గరే ఉండేవాడు, మా ఇంటికి ఉండేవాడు. ఫ్యామిలీ పరంగా కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము, అట్లా పరిచయం. కాబట్టి ఎంతో కష్టపడి వీళ్ళు కనకరాజు గారు, ప్రసాద్ బాబు గారు, మహేష్ గారు ఇన్ని 99 ప్రోగ్రాంలు చేశారంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఆశ్చర్యపడాల్సిన విషయం అన్నమాట. అలాగే ఈ 100 ప్రోగ్రాం కూడా దిగ్విజయంగా జరగాలని మీ మీడియా మిత్రుల ద్వారా ఎంతోమంది జనాన్ని అక్కడ ఇచ్చేసి అది తిలకించి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సంకీర్తన కళా సమితి ప్రతిష్టాత్మకంగా ఈ నెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకి పల్లవించవా మా గొంతులో అనే శీర్షికతో 100వ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించదలిచాం. ఈ కార్యక్రమానికి పెద్దలు పూజ్యులు రోసు గోపాలయ్య గారి పరంపరలో మురళీకృష్ణ హోటల్ అధినేత హజరత్ బాబు గారిని ప్రత్యేక అతిథిగా మేము ఆహ్వానించదలుచుకున్నాం. వారి గురించి చెప్పాలంటే గత 5 దశాబ్దాలుగా మంచి వంటకాలని నెల్లూరుకు పరిచయం చేసిన ఘనత వారిది. అదేవిధంగా 99 కార్యక్రమాలు నిర్వహించారు. 20 సంవత్సరాలుగా సంకీర్తన కార్యక్రమాలకి ప్రతి కార్యక్రమానికి చేయూతనిస్తున్న వ్యక్తుల్లో ప్రప్రథములు హజరత్ బాబు గారు. అటువంటి ఉన్నతమైన వ్యక్తిని ఈరోజు మేము ఆహ్వానించడం మా కర్తవ్యంగా, మా భాగ్యంగా భావిస్తున్నాం. అంతకు మించి ఇందాక కనకరాజు గారు చెప్పారు, మాకు ఒక ప్రత్యేకమైన ఆస్తిని, ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మాకు పరిచయం చేశారు హజరత్ బాబు గారు. వారు ఎవరో కాదు, డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ గారు. ఈరోజు ఒక రకంగా ఉన్న సంకీర్తన కళా సమితిని అద్భుతమైన రీతికి వైభవంగా తీసుకుపోవడానికి చేయూతనిస్తున్నటువంటి కృష్ణమోహన్ గారిని పరిచయం చేసినటువంటి మహోన్నతులు హజరత్ బాబు గారు. అందువల్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంలో చెప్పుకొని తీరా. ఈరోజు మేము చక్కగా చేస్తున్నామంటే కార్యక్రమాలు వీరి ద్వారా పరిచయం కృష్ణమోహన్ గారు ఎంతో మాకు చేయూతనిస్తున్నారు. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమానికి వారిని ప్రత్యేక అతిథిగా, వెరీ ఇంపార్టెంట్ పర్సన్గా మేము వారిని ఆహ్వానిస్తున్నాము. వారు ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి చక్కగా ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ రోజు కార్యక్రమంలో ఒక విశిష్ట వ్యక్తిని మేము సన్మానించబోతున్నాం. వారు నలుబోలు బలరామ నాయుడు గారు. వారు వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్కి గవర్నర్గా ఎన్నికైన సందర్భంగా
వారిని మేము ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించదలిచాం. వారు విశిష్ట వ్యక్తి ఆ రోజు కాబట్టి వారు కూడా వీరికి సన్నిహితులు. అంతేకాకుండా బాలు గారికి కనకరాజు గారు చెప్పినట్టు బాలు గారి కుటుంబంతో వీరికి గురువులు వాళ్ళు. ఆ గురు పరంపరలో ఎంతో గొప్పగా వాళ్ళని గౌరవిస్తుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మాకు వెన్నంటూ నిలిచి చక్కగా మాకు చేయూతనిస్తున్నారు. అదే చేయూతను అందించమని మిమ్మల్ని మరీ ప్రార్థిస్తూ మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు కనకరాజు, సంకీర్తన కళా సమితి అధ్యక్షుడిని. మా యొక్క 100వ ప్రోగ్రాం అత్యంత వైభవంగా టౌన్ హాల్లో 22వ తేదీ జరగనుంది కాబట్టి పల్లవించవా మా గొంతులు అంటూ మేమందరం కలిసి గ్రాండ్గా చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాంలో మాకు అత్యంత ఆప్తులు ముఖ్యులు, మాకు ఏవిఎస్ గారు లాంటి మంచి వ్యక్తుల్ని మాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి హజరత్ బాబు గారు. ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా చాలా దగ్గర దోస్తు, పాటల మీద మక్కువ, ప్రోగ్రాములకి మా ప్రోగ్రాములకి అన్నిటి కూడా అటెండ్ అవుతూ మాకు అండదండలుగా నిలుస్తూ ఇప్పటి వరకు 99 ప్రోగ్రాముల్లో అన్ని ప్రోగ్రాముల్లో చాలా వరకు ఆయనకి ఎంత బిజీ అయినా బిజినెస్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా మా కోసం వచ్చి టౌన్ హాల్లో అటెండ్ అయ్యి మాకు మా ప్రోగ్రాం వీక్షించి మాకు అండదండలు తెలిపినటువంటి హజరత్ బాబు గారిని ఈ 100వ ప్రోగ్రాంకి కూడా సగౌరవంగా ఆయన్ని ఆహ్వానిస్తూ ఈ ప్రోగ్రాంని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం కాబట్టి పెద్దలందరూ కూడా ప్రేక్షకులు అందరూ కూడా ఆ రోజు టౌన్ హాల్కి ఇచ్చేసి మా యొక్క ప్రోగ్రాంని వీక్షించి మా అందరికి కూడా మీ యొక్క అండదండలు తెలియజేస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తారని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు పురమందిరానికి ఆహ్వానిస్తున్నాం. 22వ తేదీ మర్చిపోబాకండి. 22, 3, 26 సాయంత్రం 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ప్రేక్షకుడు సంగీతం మీద మక్కువ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు హాల్కి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మనందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క మా కార్యక్రమానికి స్పెషల్ ఇన్వైటీగా హజరత్ బాబు గారిని ఇన్వైట్ చేస్తాము. ఆయన సగౌరవంగా ఆ రోజు వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.